మరి అక్కడ ఆ వాక్యంలో దేవుని కుమారుడైన క్రీస్తువి అని ఉంది. దేవుని కుమారుడు అంటే ఏంటి? బైబిల్‌లో దేవుని కుమారుడు అన్న పదం సర్వసాధారణంగా కనబడుతుంది. అనేక మందికి దేవుని కుమారుడు అని వాడటం జరిగింది. ఉదాహరణకి రోమా 8వ అధ్యాయం 14వ వాక్యంలో దేవుని ఆత్మచే ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే. ఇలా కుమారుడు అనే పదం సర్వసాధారణంగా వాడబడింది. అయితే కుమారుడు అంటే ఏంటి? బైబిల్‌లో ఉపయోగించే ప్రత్యేక భాషా శైలిలో కుమారుడు అంటే ఇష్టుడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం. ఇలా కాకుండా లేదండి దేవుని కుమారుడు అంటే దేవుని జనతేక కుమారుడే అని అర్థం చేసుకుంటే బైబిల్లో అనేక మంది కుమారులు దేవునికి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో ఇక్కడ దావీదు కన్న కుమారుడు అని ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో దేవుడైన యెహోవా అంటున్నాడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిం ఎవరట? యెహోవాకి జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు అని ఉంది. అలాగే 1వ దినవృత్తాంతంలో 8వ అధ్యాయం 6వ వాక్యంలో సొలొమోను దేవుడికి కుమారుడు అని ఉంది. అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వాక్యంలో ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది. అలాగే మత్తయి వార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి యేసు ఎలాంటి కుమారుడు అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో అక్కడ దూత కన్యకైన మరియతో అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు అంటే యేసు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు అనబడునా? దేవుని కుమారుడు అనబడునా? దేవుని కుమారుడు అనబడును. యేసు ఎవరు? దేవుని జనతేక కుమారుడా అంటే కాదు, దేవుని కుమారుడు అనబడిన వాడే తప్ప వాస్తవానికి దేవునికి కుమారులు లేరు. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం మాత్రమే.